హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ కుకింగ్స్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట సింబల్ని నొక్కండి ప్లీజ్ ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర చికెన్. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరుముకొని వేసుకోండి ఫ్రెండ్స్. అందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేంపుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో కొంచెం మసాలా ఫస్టే యాడ్ చేసుకుంటే చికెన్కి అనేది మంచిగా పట్టుద్ది ఫ్రెండ్స్. నీసు వాసన రాకుండా ఉంటుంది. కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని నీట్గా మంచిగా అడుగంటకుండా కలపండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మగ్గనివ్వండి. ఇప్పుడు మనము 2 కట్టల తోటకూర కట్టలు ఫ్రెష్గా తెంపుకొని ఆ మిశ్రమాన్ని చికెన్లో వేసి నీట్గా వేంపుకోవాలి. మూత పెట్టకుండా పచ్చివాసన పోయేదాకా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మంచిగా కలుపుకొని రుచికి సరిపడా మనకి సరిపడా ఎన్ని టేబుల్ స్పూన్స్ అంటే మీకు అన్ని టేబుల్ స్పూన్ కారం వేయొచ్చు. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత మంచిగా మగ్గనిచ్చి మొత్తం చికెన్కి మొత్తం పట్టిన తర్వాత అందులో మనం 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మీ ఇష్టం, 2 గ్లాసెస్ వేసుకోవచ్చు, వాటర్ వేసుకోకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మీ ఇష్టం. మేమైతే వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని పైన ఫ్లేవర్గా చల్లుకోండి ఫ్రెండ్స్. వేడి వేడి తోటకూర చికెన్ రెడీ ఫ్రెండ్స్. ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇష్టంగా తింటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్.